Please do subscribe to Prajabheri News Channel. ఒక గొప్పనైనటువంటి రచయిత, సాహితీవేత్త, మానవతావేత్త అయిన విశ్వగురువు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మే 7, 1861 సంవత్సరము దేవేంద్రనాథ్ ఠాగూర్, శారదాదేవి పుణ్య దంపతులకు కలకత్తాలో జన్మించడం జరిగింది. వారు చిన్నప్పటి నుంచి కూడా ప్రకృతి ఆరాధకులు. ప్రతిరోజు కూడా వారి ఇంట్లో ఉన్నటువంటి తోటకు వెళ్ళి అందులో విహరిస్తూ తిరుగాడుతూ ప్రకృతి సౌందర్యాన్నంతా కూడా ఆనందించేటువంటి వారు ఠాగూర్ గారు. ఇంటి వద్దనే ఉంటూ అనేకమైనటువంటి భాషలను అభ్యసించాడు. వారు ముఖ్యంగా అనేకమైనటువంటి విషయాలలో గొప్పనైనటువంటి పట్టు సాధించారు. గణితము, భౌతిక శాస్త్రము, చిత్రకళలు, సాహిత్యం లోపల విశేషమైనటువంటి పట్టును సాధించడం జరిగింది. వారు కొంతకాలము చదువు కోసమని ఇంగ్లాండ్కు వెళ్ళి అక్కడ వారు విద్యను అభ్యసిస్తున్నటువంటి పాఠశాల లోపల ప్రొఫెసర్ మార్లే గారి ఉపన్యాసాలకు ఆకర్షితుడై మార్లే గారి సాహిత్య ప్రవచనాలకు ఆకర్షితుడైనటువంటి ఠాగూర్ గారు తన దృష్టినంతా కూడా సాహిత్యం వైపు మరల్చడం జరిగింది. 14 సంవత్సరాల విద్యను పూర్తి చేసుకున్న ఠాగూర్ గారు ఎలాంటి డిగ్రీ పట్టా పొందకుండానే భారతదేశాన్ని తిరిగి వచ్చి 1883 డిసెంబర్ 9న మృణాలిని దేవి గారిని వివాహం చేసుకున్నారు. కానీ వారి కృషి ఎప్పటికీ కూడా సాహిత్యం వైపు మాత్రమే నిరంతరము కూడా చేసేటువంటి వారు. అనేకమైనటువంటి గొప్పనైనటువంటి రచనలు చేశారు. అందులో ముఖ్యంగా మొట్టమొదటగా అందించినటువంటి కావ్యము భగ్న హృదయం. అది విశేషమైనటువంటి ఆదరణ పొందింది. తర్వాత సంధ్యాగీత్ అనేటువంటి కావ్యము అందరి యొక్క మన్ననను కూడా పొందినటువంటి గొప్పనైనటువంటి కావ్యము సంధ్యాగీత్. తను రచించినటువంటి సాహిత్యానికి, రచనలకు డబ్బులు లేకపోవడంతో తన తండ్రి గారు దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చినటువంటి డబ్బులతోటి తను రచించినటువంటి అనేకమైన సాహిత్యాలను అన్నిటిని కూడా ప్రచురణకు ఉపయోగించేటువంటి వారు బెంగాలీ భాషలో మొట్టమొదటిగా కొన్ని భక్తి గీతాలను రాయడం జరిగింది. ఆ తర్వాత ఆ భక్తి గీతాలన్నింటినీ కూడా ఇంగ్లీష్లోనికి అనువాదం చేసి దానికి ఒక గొప్పనైనటువంటి పేరు పెట్టడం జరిగింది. అదే గీతాంజలి అని. ఆ గీతాంజలి అన్నటువంటి కావ్యానికి ప్రపంచ సాహిత్యంలోనే ఒక గొప్పనైనటువంటి స్థానం లభించింది. అందులోపల మానవుని కృంగదీసేటువంటి నిరాశ, నిస్పృహ, అదేవిధంగా సకల సృష్టిని కూడా ప్రేమభావంతో చూడాలి, శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించేటువంటి గొప్పనైనటువంటి మహత్వమైనటువంటి సందేశం కలిగినటువంటిది ఆ యొక్క గీతాంజలి అనేటువంటి సంపుటి. దానికి గాను 1913లో సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ బహుమతిని అందించడం జరిగింది. దానితో పాటు వారికి విశ్వగురువు అనేటువంటి బిరుదును కూడా అందించారు. ఆసియా లోపల మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ను అందుకున్నటువంటి వారు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అప్పటి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాల వారు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి సాహిత్యాలను చదవడం ప్రారంభించారు. వారు సాహిత్యంతో అక్కడితోటి ఆగిపోకుండా బాలల యొక్క సమగ్రమైనటువంటి వికాసం కోసమని, బాలల అభివృద్ధి కోసమని వారికి
ప్రకృతి పైన ఉన్నటువంటి ప్రేమ ఆరాధనతోటి బాలల హృదయాలను అన్నింటినీ కూడా వికసింపచేయడం కోసమని గతంలో ఋషులు గురుకులాలను ఏ విధంగానైతే ప్రారంభించి విద్యార్థులకు విద్యను అందించేవారో అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా బాలల హృదయాలను వికసింపచేయడం కోసమని గురుకులాల తరహా లోపల శాంతినికేతన్ అనేటువంటి స్థాపన చేశారు. అది ఒక విశ్వభారతి విశ్వవిద్యాలయం. అందులోపల అనేకమైనటువంటి భారత సాంప్రదాయాలన్నింటినీ కూడా తెలియజేయడం జరిగింది. ఉదయమే లేవడము, యోగా చేయడము, పెద్దలను గురువులను గౌరవించడము, తమ పనులు తామే చేసుకోవడము, ఇలా అనేకమైనటువంటి భారత సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాలను అందులో తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత 1919లో కళాభవన్ అనేటువంటి ఒక దాన్ని స్థాపించారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యము గ్రామ అభ్యుదయమే దేశ అభ్యుదయము అన్నటువంటి ఒక సద్ ఉద్దేశంతో ఒక దాని సత్ ఆలోచనతోటి శ్రీనికేతన స్థాపన చేయడం జరిగింది. అందులో తర్వాత గ్రామాల లోపల దాని యొక్క ప్రచారం చేసి గ్రామాల యొక్క అభ్యుదయము, అభివృద్ధి, దేశ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది అన్న విషయాన్ని గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల వద్దకు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వారు రచించినటువంటి మొట్టమొదటి నాటకము వాల్మీకి ప్రతిభ.